హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గార్డ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఐబోపిఎన్ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బేసిక్గా మీకు ఫ్రీ ప్రాజెక్టే, మీరేమో రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు డైలీ కనుక ఒక 5 minutes ఆఫ్ ఫ్రీ టైం కనుక ఉంటే మీరైతే ఈ ప్రాజెక్ట్ని అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్న టాస్క్లన్నీ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫండింగ్ చూసుకుంటే ఈ క్రిప్టో ర్యాంక్లో వీళ్ళకి ఫండింగ్ అయితే $0 అని చెప్పి చూపిస్తుంది. కానీ వీళ్ళు టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఫండింగ్ రేస్ చేసాము అబుదాబి వీసీస్ దగ్గర నుండి. మేము 1 బిలియన్ వాల్యుయేషన్లో ఫండింగ్ అయితే రేస్ చేసాము, కానీ మేము క్రిప్టో ర్యాంక్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. బేసిక్గా ఇది లేయర్ 1 ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు ఫండింగ్ లేకపోయినా కానీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సోమ్నియా నెట్వర్క్ ఉంది. సోమ్నియా నెట్వర్క్ మంచి రూపాయి ఇచ్చింది, వాళ్ళకి $0 ఫండింగ్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ ఇదే చెప్పారు, మాకు ఇట్లా 2 బిలియన్ వాల్యుయేషన్లో ఫండింగ్ అయితే వచ్చింది అని చెప్పేసి చెప్పారు. కానీ అది కూడా క్రిప్టో ర్యాంక్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. కానీ తర్వాత ఈ డ్రాప్ చూసుకుంటే ఈ డ్రాప్ మంచిగానే ఇచ్చింది. సో మేబీ ఇది కూడా అట్లానే అయి ఉండొచ్చు. నేనైతే ఈ ప్రాజెక్ట్ అయితే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే డైలీ ఒక 5 minutes అయితే టైం పడుతుంది అంతే టాస్క్లు అన్ని కంప్లీట్ చేయడానికి. టాస్క్లు అంటే పెద్దగా అయితే ఏమి ఉండవు, జస్ట్ వీక్ ఒకసారి కానీ లేదంటే 2 weeksకి ఒకసారి కానీ క్విజెస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఒక 10 questions ఉంటాయి. ఆ 10 questionsని మనం అటెంప్ట్ చేయాలి అంతే. ఆ ఆన్సర్స్ కూడా నేను అయితే టీజీలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, డైలీ మీరు చేయాల్సిన టాస్క్లు ఏంటంటే జస్ట్ 1-2 స్వాప్లు చేయాలంతే. ఆ స్వాప్స్ చేయడానికి మహా అయితే మీకు ఒక 2 to 3 minutes అయితే టైం అయితే పడుతుంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరైతే వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే నేను కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను దీని గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, October 21st నేను అప్డేట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు ఎర్లీ బ్యాడ్జ్ వస్తుంది క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి. అండ్ తర్వాత కూడా ఇంకొక జెన్సిస్ బ్యాడ్జ్ అనేది ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు, ఫాసెట్ అనేది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ జెన్సిస్ బ్యాడ్జెస్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి వాటన్నిటి గురించి గైడ్ అయితే టీజీలో అయితే పోస్ట్ చేశాను. మీరు చాలామంది కొంతమంది ఉన్నారు ఇక్కడ ఫాలో అవుతున్నారు కానీ టీజీలో ఫాలో అవ్వట్లేదు. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే మీరే మిస్ అవుతారు అప్డేట్స్ అన్ని. సో మీరైతే టీజీని అయితే ఫాలో అయితే అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆ బ్యాడ్జెస్ ఒకవేళ మీరు అప్డేట్స్ చూడక లేదంటే మిస్ అయిపోయి ఆ బ్యాడ్జెస్ మీరు క్లెయిమ్ చేసుకోలేకపోయినా కానీ ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎప్పుడైనా కానీ టెస్ట్ నెట్ అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. అంతకంటే ముందు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు ఇందులో క్విజెస్ ఉన్నాయి 6 క్విజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 6 ఉన్నాయి కదా, ఇక్కడ వాట్ ఈజ్ ఐబోపిఎన్ చైన్ అని చెప్పేసి ఇట్లా 6 క్విజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 6 క్విజెస్కి నేను వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే చూపించలేను. సో అందుకని నేను ముందే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోండి, 6 క్విజెస్కి ఫస్ట్ క్విజ్కి ఇది ఇవన్నీ ఆన్సర్స్. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ మీరు క్విజెస్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ చూసుకొని మీరు ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, వీటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది. సో ఇవన్నీ చూసేసుకొని మీరు అయితే పెట్టేసుకోవచ్చు. ఇది ఫస్ట్ క్విజ్కి ఇవి ఆన్సర్స్. అండ్ ఇది సెకండ్ క్విజ్కి ఆన్సర్స్. ఇదైతే మీరు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో అట్లానే ఇది థర్డ్ క్విజ్కి, ఇది 4th వన్, ఇది 5th క్విజ్కి, అండ్ ఇది 6th వన్ లాస్ట్ వన్కి. సో ఇట్లా మీరైతే స్క్రీన్ షాట్స్ అనేది తీసైతే పెట్టుకోండి. తీసైతే పెట్టేసుకొని మీరు ఆ క్విజెస్ అటెంప్ట్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ షాట్లలో ఆన్సర్లు చూసి అక్కడైతే మీరు కరెక్ట్గా పెట్టేసి మీరైతే ఆ క్విజెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు బేసిక్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉండిద్ది, faucet.ibopn.tech అని చెప్పేసి. సో ఇక్కడ మీరు మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అయితే ఇచ్చేసి కింద క్యాప్చా ఉండిద్ది, ఆ క్యాప్చా అయితే క్లిక్ చేసి రిక్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. మీకు ఫాసెట్ అయితే వస్తుంది. ఆ ఫాసెట్ ఉంటేనే మీరు చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. తర్వాత ఇంకొక లింక్ ఉండిద్ది క్విజ్ లింక్. సో learn.ibopn.tech అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయాక మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది. సో మీరు ఏం కంప్లీట్ చేయలేదు కాబట్టి 0% అని వస్తుంది. సో ఫస్ట్ క్విజ్ అయితే మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసాక ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఆల్రెడీ మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చేసాను, మీరు స్క్రీన్ షాట్స్లో ఉంటాయి కదా. సో ఆ స్క్రీన్ షాట్లు కనుక తీసుకొని ఉంటే అందులో నుంచి మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ ఆన్సర్స్ అయితే మొత్తం అయితే పెట్టేయండి. సో అన్నీ కంప్లీట్ అయిపోయాక మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది 10/10 కరెక్ట్ అని చెప్పేసి 100% అని చెప్పేసి. సో ఇక్కడ మీరు మీ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే మీకు ఓపిఎన్ టోకెన్స్ అయితే వస్తాయి మీ వాలెట్లోకి. సో అట్లానే నెక్స్ట్ క్విజ్, సెకండ్ క్విజ్ కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మీకు ఎవ్రీ క్విజ్కి అంతే లాస్ట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేశారని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సో మీరు
ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తే మీకు వాలెట్లోకి ఓపీఎన్ టోకెన్స్ అయితే వస్తాయి. సో ఈ టోకెన్స్ని యూజ్ చేసి మీరు లైక్ టెస్ట్నెట్లో మనకి స్వాప్స్ అవి ఇవి ఉన్నాయి, లిక్విడిటీ యాడ్ చేయడం అవన్నీ. సో అవైతే మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఇట్లా మీరైతే ఈ క్విజెస్ అన్నీ అయితే 1 by 1 కంప్లీట్ చేయండి. అండ్ ఇందులో మీకు కార్డ్ కొనేది ఒకటి ఉంది, ట్రియా కార్డ్. సో ఆ కార్డ్ మీరు కొనగానే అవన్నీ ఏం చేయమాకండి, వాటి వల్ల యూజ్ ఏం లేదు. ఊరికే మీకు లైక్ $20 అంత మనీ పోతాయి. సో మీరు చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో మీరు ఇట్లా క్విజెస్ అన్ని కంప్లీట్ చేశాక లెఫ్ట్ సైడ్లో మీకు అచీవ్మెంట్స్ అని ఉంటుంది. ఒకవేళ మీకు అది కనిపించకపోతే మీరు లైక్ జూమ్ అవుట్ చేయండి, మీకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు లైక్ 5 ఓపీఎన్ టోకెన్స్ అయితే వస్తాయి. అదైతే మీరు క్లెయిమ్ అయితే చేసుకోండి, మీ వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. అదైతే క్లిక్ చేస్తే మీకు క్లెయిమ్ అయితే అయిపోతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఈ టాస్క్లు మీరు డైలీ చేయాల్సి ఉంటుంది. ఈ swap.iopn.tech అని ఉంది కదా, సో ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వాలెట్ అయితే కనెక్ట్ చేసుకొని మీకు డైలీ ఒక 2-3 స్వాప్లు అయితే చేస్తూ ఉండండి మీకు టైం ఉన్నప్పుడు. ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఓపీఎన్ పెట్టుకోండి, కింద ఓపీఎన్టీ కానీ లేకపోతే వ్రాప్డ్ ఓపీఎన్ కానీ యూఎస్డిటీ కానీ చాలా పేర్స్ ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిన పేరు అయితే పెట్టుకోండి. నేను ఇక్కడైతే వ్రాప్డ్ ఓపీఎన్ అయితే పెడుతున్నాను. సో నేను ఇక్కడ అంతా స్వాప్ చేస్తున్నాను. 0.5 అయితే స్వాప్ చేశాను, స్వాప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో పేరు తీసుకోండి, ఓపీఎన్టీ 0.5 అయితే మీరు మీ ఇష్టం, అది మీ ఎంతైనా అమౌంట్ పెట్టుకోవచ్చు, 19 పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర 100 టోకెన్స్ ఉంటే 100 టోకెన్స్ అయినా స్వాప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. స్వాప్ అయితే చేసుకోండి ఓపీఎన్ నుంచి ఓపీఎన్టీకి. ఇట్లా స్వాప్ చేశాక నెక్స్ట్ లిక్విడిటీ ఉంది కదా, ఆ లిక్విడిటీలోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీకు ఎంతో కొంత అమౌంట్ మీకు కింద చూపిస్తూ ఉంటుంది, మీకు కింద పేర్లు ఎంత ఉందని చెప్పేసి 0.03 పెట్టాను నేను. సో మీ ఇష్టం వచ్చినంత మీరు పెట్టండి. పెట్టేసాక ఇక్కడ మీరు లిక్విడిటీ టాస్క్ డైలీ చేయాలంటే డైలీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్వాప్ టాస్క్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. కాకపోతే డైలీ ఒక 2-3 ట్రాన్సాక్షన్లు అయితే చేస్తూ ఉండండి, మీకు యాక్టివిటీ అనేది అయితే బిల్డ్ అవుతుంది. సో అట్లా మీరు లిక్విడిటీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లిక్విడిటీ యాడెడ్ అని చూపిస్తుంది కదా. సో అట్లానే ఓపీఎన్టీ టోకెన్ కాకుండా వ్రాప్డ్ ఓపీఎన్ లేదంటే యూఎస్డిటీ ఇట్లా కూడా మీరు పెట్టుకొని లిక్విడిటీ అయితే యాడ్ చేయొచ్చు అండ్ రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఇట్లా మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తూ ఉండండి. సో అంతేకాదు వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.